హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Nilosha Diaries. ఇవాళ వచ్చేసి జొన్న ఇడ్లీ అండ్ జొన్న దోశలు కదా. జనరల్గా మనము జొన్నలతోటి రోటీలు అలా చేసుకుంటూ ఉంటాం కదా. జొన్న రొట్టెలు ఇవి హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి, అండ్ అలాగే వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందని, అండ్ జొన్నల్లో ఫైబర్ రిచ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. సో అందుకని ఎక్కువగా గోధుమలు ఇలాంటివి బదులు జొన్నలతో రీప్లేస్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మరీ ముఖ్యంగా జొన్నల్ని లంచ్గా కానీ ఇంకా ఎట్లయినా తీసుకోమని చెప్తూ ఉంటారు కదా. సో ప్రతిరోజు రోటీసే చేసుకోలేము కదా, అందుకని అప్పుడప్పుడు ఇలాగా జొన్న ఇడ్లీలు జొన్న దోశలు కూడా వేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి తినడానికి. అవి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇడ్లీ చూద్దామండి. జొన్న ఇడ్లీలు దీనికోసము ముందుగా మనము ముందు రోజు ఇడ్లీ పిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, అట్లానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇన్స్టెంట్ కాబట్టి దానిలో నేను ఇక్కడ 2 ట్రేస్ వేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, 2 ప్లేట్స్ అంటే 8 ఇడ్లీస్. సో అందుకోసము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇలాగా జొన్న పిండి ఉంది నా దగ్గర, ఆడించి పెట్టుకున్నాను. దాన్ని కలుపుతున్నాను అనమాట. ఒక అరగంట ముందు, అంటే ఇడ్లీలు మనం ఇంకొక హాఫ్ అన్ అవర్లో వేసుకుంటాము అనగా ఒక అరగంట ముందు అలా కలిపేసి బాగా జొన్నపిండి వేయంగానే కొంచెం ఉండల్లాగా కట్టేస్తుంది. ఆ ఉండలు కట్టకుండా ఒకసారి అలాగా బాగా కలిపేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక అరగంట వదిలేస్తే అయిపోతుంది. తర్వాత ఇడ్లీలు వేసుకునే ముందు కొంచెము వాటర్ యాడ్ చేసుకొని, మనము నార్మల్గా ఇడ్లీ పిండికి ఎలా అయితే ఇడ్లీలు అట్లా పిండి కోసం ఎట్లా అయితే వేసుకుంటామో సేమ్ అట్లాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలా తెచ్చుకోవాలన్నమాట. తర్వాత మనము నార్మల్గా అన్ని ఇడ్లీలు ఎట్లా వేసుకుంటామో అట్లానే వేసేసుకొని, కుక్ టైం కూడా సేమ్ అంతే పడుతుంది. ఒక పావు గంట లోపే అయిపోతుంది. సో ఇట్లా వేసేసుకున్న తర్వాత కుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగా జొన్న పైన కొంచెం నెయ్యి వేసుకొని, అలాగే కొబ్బరి పచ్చడితోనూ శనగకారంతోనూ తింటే చాలా బాగుంటుంది ఈ జొన్న ఇడ్లీలు. జొన్న పిండికి ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలి జొన్న ఇడ్లీలకి. అండ్ వేడిగానే తినాలి, ఆరిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట జొన్న పిండి. ఎలా అయితే జొన్న రొట్టెలు మనకి ఎండిపోతాయో గాలికి, అట్లానే సేమ్ ఇలా శనగకారంతోనూ అలాగే కొబ్బరి పచ్చడితో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి దోశలు. ఇది కూడా ఇన్స్టెంట్ దోశలే కాబట్టి ముందు రోజు నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశల పిండి. దీనికి ఇది నేను ఇక్కడ 4 దోశలకి తీసుకుంటున్నాను. అందుకని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఈ జొన్న పిండి యాడ్ చేస్తున్నాను. 4 దోశలకి 2.5 అంటే దాన్ని బట్టి మనము మిగిలిన 2 దోశలకైతే ఒక 1.5 టీ స్పూన్ అట్లా సరిపోతుంది. సో అలా అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా అంతే కొంచెం ఉండలు అది కట్టకుండా ఒకసారి కలిపేసుకొని ఒక అరగంట ముందు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు అట్లా వదిలేయాలన్నమాట. సో అప్పుడు మనకి అది జొన్న పిండి బాగా నాని కొంచెము ఆ మినప పిండితో కలిసి బాగా వస్తాయి అన్నమాట దోశలు. జస్ట్ ఉండలు కట్టకుండా కలిపేసుకొని అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఎటొచ్చి మనము జొన్నపిండి కొంచెం గట్టిగా అవుతుంది. సో అందుకని కలుపుకునేప్పుడు మనం దోశలు వేసుకునే ముందు ఇలా వాటర్ యాడ్ చేసుకుని, మామూలుగా మనం దోశలకి ఎలా అయితే కన్సిస్టెన్సీకి తెచ్చుకుంటామో అట్లానే వేసుకోవాలి. తర్వాత ఇట్లా ఒక ప్యాన్ పెట్టేసి మనం నార్మల్గా అన్ని దోశలు, మినప దోశలు ఎట్లా అయితే వేసుకుంటామో అట్లాగే వేసి బాగా పల్చగా తిప్పుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం దోశని లావుగా వేసుకుంటే మెత్తగా ఉంటాయి. లేదు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇట్లా బాగా స్ప్రెడ్ చేయాలి ప్యాన్ అంతా కూడా. ఇట్లా పలచగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఆ పైన కొద్దిగా నెయ్యి, జొన్నలకి నెయ్యే బాగుంటుంది. సో నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అన్న మన ఇష్టం అది. సో ఇట్లా నెయ్యి వేసేసుకున్న తర్వాత పైన కొంచెము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చు. కారము ఎక్కువ తినము అనుకునే వాళ్ళు అల్లం స్కిప్ చేసేసి ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని అట్లా వేసుకొని దీన్ని రెండో సైడ్ కూడా మనము ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. పలచగా వేసుకున్నాం కాబట్టి ఇలా 2 నిమిషాలకి మనకి నార్మల్ దోశలు ఎట్లా అయితే పైకి లెగుస్తూ ఉంటాయో అట్లానే పైకి లెగుస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనము ఇట్లాగా తీసేసుకొని ఫోల్డ్ చేసుకొని సైడ్కి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు.
ఇది మన జొన్న దోశ విత్ ఆనియన్స్ అనమాట. తర్వాత ఆనియన్స్ ఇష్టం లేకపోతే ఇట్లా ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు. ప్లెయిన్ దోశ అయినా కూడా ఇట్లా పలుచగా స్ప్రెడ్ చేసుకొని నార్మల్గా మనము అన్ని దోశల్ని ఎలా అయితే రోస్ట్ చేసుకుంటామో అట్లానే చేసుకొని సైడ్కి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు అనమాట. దీనికి కూడా అంతే, జొన్నలకి కొబ్బరి బాగుంటుంది, లేదా పల్లీ చట్నీ కానీ మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ బాగుంటుంది అని చెప్పేసి నేను ఎక్కువ కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాను. ఇది బాగుంటుంది. ఉట్టి దోశలు కూడా తినొచ్చు, ఆనియన్స్ అండ్ మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అదైతే ప్రాసెస్ అండి. ఇవి ఇన్స్టెంట్గా వేసుకునే అనమాట. లేదంటే ఓవర్ నైట్ మనము ఇడ్లీ పిండిని నానబెట్టుకునేప్పుడు జొన్నలు కూడా నానబెట్టేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుని ఉంచుకోవచ్చు, అదొక ప్రాసెస్. కానీ జొన్నలు తెచ్చుకోవాలి, మళ్ళీ వాటిని నీట్గా దుమ్ము రాళ్ళు అవేం లేకుండా క్లీన్ చేసుకోవాలి. ప్రతిసారి అలాగా ఎండ పెట్టుకొని అలా పెట్టుకోవచ్చు, అది కొంచెము కష్టం కదా. సో ప్రతిసారి చేసుకోవాలంటే వీలు కాదు కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే 1 kg జొన్నలు అట్లా తెచ్చి పెట్టుకుని వాటిని మంచిగా కడిగేసుకొని 1 నిమిషం అలా కొంచెంసేపు అలా ఆరపెట్టేసి, ఇక్కడ మిల్లు ఉంటాయి కదా ఫ్లోర్ మిల్స్కి ఇచ్చేస్తాను. సో ఎప్పటికప్పుడు కేజీ అలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. వీక్లీ వన్స్ అయితే జొన్న రొట్టెలు చేస్తాను. ఇక్కడ అందరు ఎక్కువ జొన్న రొట్టెలు తింటూ ఉంటారు కదా, సో నేర్చుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఆ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈ కన్నడ వాళ్ళు చేసుకునేది. సో డైలీ తింటారు వాళ్ళు, వాళ్ళకంటే అలవాటు. బట్ మనము అంత అలాగా తినలేం కాబట్టి సో ఇట్లాగా దానికి వేరే సబ్స్టిట్యూట్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకుంటే ఇట్లా ఇడ్లీలు దోశలు ఇంకా అట్లా చేసుకుని తినొచ్చు అనమాట. సో అది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, and please don't forget to subscribe my channel Nilosha Diaries. Thank you and have a nice day.